నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరు? హనుమాన్ గౌడ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడనే. ఇక్కడేనా? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రెజెంట్ ఎలా ఉంది? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ కొద్ది మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. ఆ నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తున్నాడంటే కాంగ్రెస్ కార్యకర్తల వల్ల కాదు, కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ మన కేటీఆర్ వల్ల గెలుస్తున్నాడు. కేటీఆర్ వల్ల ఎందుకు? ఎందుకంటే ఆయన అన్న మాటలు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈ ధర్నాలు చేస్తే ఆంధ్రలో పోయి చేసుకోమన్నాడు. ఇక్కడ ఆంధ్రలకు సెట్ల మంట మండుతుంది. దానివల్ల వీళ్ళు సపోర్ట్ చేస్తుండ్రు. ఇప్పుడు ఒకటి కమ్మలను తిట్టిండు, వాళ్ళు 20,000 ఓట్లు వాళ్ళు ఇప్పిస్తున్నారు పట్టుదలతోటి. మళ్ళీ వీళ్ళకి ఏం చేయలేదు. సినిమా కార్మికులకు 10 ఏళ్ళు వాళ్ళతో అన్ని చేయించుకొని ఏం చేయలేదు. అందుకని ఒకటి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్కు కవిత పెళ్ళికి ఈయన డబ్బులు ఇచ్చిండు, చైతన్యరథం కొనిపించిండు. ఏం డబ్బులు లేని టైంలో ఉద్యమానికి డబ్బులు ఇచ్చిండు కాబట్టి ఆయన అంతరాత్మ ఒప్పుకుంటలేదు వచ్చి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి. అందుకే మూల కూర్చున్నాడు. ఆయన వచ్చింటే 5,000. నవీన్ సీటర్ అనడం వాళ్ళు ఎవడో ఒక్కసారి ఒకరిద్దరు అంటే మీ టీవీ వాళ్ళు ఎక్కువ ప్రచారం అంటున్నారు కదా. అది తప్పు. ఒక్క కేసు ఉండాలి, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి పోలీస్ స్టేషన్లో. నిరంతరం ప్రజాసేవ చేసి ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకునే వాడిని రౌడీ షీటర్ అంటే డిఫమేషన్ కేసు వేసి లోపలేస్తారు. తప్పది. ఒక కేసు ఉంటే నిజంగా వీడు రౌడీ షీటర్ అనొచ్చు. అవునండి, కరెక్టే, నేను ఒప్పుకుంటా దాన్ని. వెనకబడ్డట్టు కాదు, ఆయనకు తెలియదు, అనుభవం లేదు, పోలింగ్ మేనేజ్మెంట్ రాదు, పోల్ మేనేజ్మెంట్ రాదు, టీవీ మేనేజ్మెంట్ వీళ్ళని ఎట్లా పని తీసుకోవాలా రాదు. కాబట్టి ఆయన వెనకబడి ఉన్నాడు, వాస్తవమే. కానీ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వింటలేరు మీరు. చెప్పండి. వీళ్ళు గెలిపిస్తున్నారు, కేసీఆర్ గెలిపిస్తుంది. ఇవి వెనుకబడి ఉన్నారని వాళ్ళు గెలిపిస్తున్నారు. అహంకార దురహంకార బల్బు మాటలు మాట్లాడి ఆ బల్బు మాటలతోటే వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకమవుతున్నారు ప్రజలందరూ. అది 4,000 మెజార్టీతో గెలుస్తారు. 4,000. రైట్. మీ పేరు? నా పేరు ఈశ్వర్ అండి. నేను కృష్ణనగర్. ప్రజెంట్ అయితే ఇప్పుడు బోరబండలో ఉంటున్నా. నేను షూటింగ్లో మేకప్ మ్యాన్ అండి. కాకపోతే నాకు నవీన్ అన్న గురించి బాగా తెలుసు. గత 30-35 సంవత్సరాల నుంచి కూడా నేను కృష్ణానగర్లోనే ఉన్నాను. ఏంటి ఆయన గురించి మీకు ఏం తెలుసు? తెలుసు అంటే నేను వాళ్ళ నాన్నగారితో బాగా పరిచయం ఉంది నాకు, అది శ్రీశైలం అన్నతో కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎంతో కష్టపడి ఈరోజు మనకి కాంగ్రెస్ పార్టీకి అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాగే మనం అందరం కూడా కలిసి నవీనన్ను గెలిపించాలని నా కోరిక. నవీన్ కలిసి జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారు? ఆయన అసలు డెవలప్మెంట్ చేస్తారు అంటారు? 100% చేస్తారు. 100% చేస్తారండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాట ఇచ్చారు, చేస్తారు. మరి మూడు సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ ఏరియాలో? అప్పుడుది వేరండి. ఇప్పుడు ప్రజెంట్ ఆయన లేరు కదా. ఆయన లేనప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనకి పనిచేసేవాళ్ళు కావాలి మనకి. అందులో మనకి నవీన్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, పథకాలు రాగలది, అన్ని వీటి మీద సంక్షేమ పథకాల మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా, గెలిచే అవకాశం ఉందంటారా? అలా అన్నీ వట్టి మాటలండి. అవన్నీ ఎందుకు చెప్పమంటారా? మొన్న మీరు చెప్తే నమ్మరు, ఒక 2,000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చాడు నవీన్ అన్న. అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి మన అదేదో ఫంక్షన్ చేస్తారు కదా, ఆ ఫంక్షన్ కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా అతను సొంత ఖర్చు పెట్టుకొని చేశారు. ఇలాంటి వ్యక్తిని మనం అందరం కలిసి గెలిపించుకుందామని చెప్పి నా కోరిక. ఎంత మెజారిటీ రావాలనుకుంటున్నారు? అది మనం చెప్పలేమండి. గెలుస్తాడు ఖచ్చితంగా 100%. నేను నవీన్ అన్న తరపున మేకప్ మ్యాన్ ఈశ్వర్. నువ్వు ఎన్ని ఓట్లు వేపిస్తావు నవీన్ యాదవ్కి దగ్గరుండి? ఎన్నంటే మనం చెప్పలేము సార్. అది ఎవరంటే ఇప్పుడు ఎన్ని వస్తాయో ఏంటో అనేది మనం డిక్లేర్ చేయలేము. అది ఆ రోజే తెలిసిద్ది, తెలిసిన రోజు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు గురవ యాదవ్ అన్న, సూర్యాపేట జిల్లా. హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అన్న. మా ఉత్తమ్ కుమార్ జూబ్లీహిల్స్ ఏంటి?
జూబ్లీహిల్స్ పక్కా నవీన్ అన్న గెలుపు ఖాయమన్నా. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే పనులు అలానే కాంగ్రెస్ ఉన్నాయి ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలు ఎక్కడ గెలిచిద్ది అంటారు? జూబ్లీహిల్స్ అన్న. కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ఇస్తుంది. ఇప్పుడు మా పల్లెటూర్లకి ఏం కానీ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రతి ఒక్క యువతులు మొత్తం జాబులకు వెళ్ళాలంటే వాళ్ళకి ఉచిత బస్సు నెంబర్ 1గా పనిచేస్తుంది. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము రేషన్ కార్డులు ఇచ్చాం. మళ్ళీ కొత్తగా నమోదు పేర్లు చేసుకున్నారు. వంట గ్యాస్ ఫ్రీ వస్తుంది. రేపు ఇందాకనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 4000 ఇల్లులు రేపు జూబ్లీహిల్స్ నవీన్ గెలుపు ఖాయం. గెలిచిన తెల్లారే 4000 ఇల్లులు ఈ జూబ్లీహిల్స్కి కేటాయిస్తామని చెప్తున్నారన్న. మీరు క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఇంటింటి వాళ్ళు ప్రజలు ఏం చెప్తున్నారు? జూబ్లీ ప్రజలు ఎక్కువగా ఏం చెప్తున్నారు అన్న? ప్రజలైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు మేలు జరిగింది. 200 యూనిట్లు మా బడుగు బలహీన వర్గాలకు మంచిగా యూజ్ అవుతుంది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. కొన్ని చోట్ల ఆధారు తప్పు తేడా ఉండటం వల్ల దాన్ని సరి చేసుకోమని చెప్పారు. ఈరోజు నిన్న మొన్న అదే చెప్తున్నారు, మేము చేసుకుంటామని చెప్తున్నారు. మంచి స్పందన ఉందన్న. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు నవీన్ యాదవ్? 50,000 పైన మెజారిటీ అన్న, మా అనుభవం చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరన్నా నవీన్ మీరు క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు రౌడీలు ఇలా మేము ఎందుకు కూడా అంటున్నారా మీతో? అన్న, మేము వెళ్ళినప్పుడు మాకు ఎదురైంది ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా సమస్య ఇది ఉందని అంటే ముందు అన్నం తినడానికి ఇదే ప్లేస్లో ఇక్కడే అన్నం పెట్టి సమస్య తీర్చి బండి లేకపోతే ఇంటికి ముసలోళ్ళని కూడా దిప్పొచ్చిన అనుభవాలు చెప్పారన్న, మాతో పంచుకున్నారు. రౌడీ అనేవాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి చిన్న శ్రీశైలం అన్న కవితా పెళ్లికి డబ్బులు ఇచ్చినప్పుడు రౌడీ అనేది ఆ రోజు గుర్తులేదా? మరి కేసీఆర్ గారు చైతన్య రథం ఇచ్చినప్పుడు ఆ రోజు చిన్న శ్రీశైలం అన్న రౌడీ వాళ్ళకి కనపడలేదా? రౌడీ అనడానికి అసలు ఎక్కడ చూపించండి. అతను ఇక్కడ మేలు చేసేదే కానీ ఎవరికి కీలు చేసే వ్యక్తి కాదు. నవీన్ అన్న కూడా అంతే. చిన్న శ్రీశైలం అన్న చేసినది అన్న మామూలుగా ఎన్నికలలో అప్పుడు గెలిచేది కన్నా ఉప ఎన్నికల్లో సీట్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకి యాదవులకి ఇచ్చి ఈరోజు దేశం చూస్తుందన్న. ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ పక్కనున్న స్టేట్లన్నీ చిన్న శ్రీశైలం అన్న చేసిన సేవలు ఎక్కడికి పోలేదు. మొత్తం కూడా ఇలా ఇండియా ఎదురు చూస్తుంది జూబ్లీహిల్స్ వైపు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పుణ్యం అనుకోవాలి. అది చిన్న శ్రీశైలం అన్న పాపం చేస్తే ఈ అవకాశం దక్కదు. పుణ్యం చేసుకుంది కాబట్టి మంచిగా ఉప ఎన్నికల్లో సీట్ అవకాశం వచ్చింది వాళ్ళకి. మంచిగా గెలవబోతున్నారు, గెలుస్తారు. ఈ జూబ్లీహిల్స్ కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి చెప్పారన్న, జూబ్లీహిల్స్ని నెంబర్ 1 స్థానంలో ఉంచుతాం మేము. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు 4,000 కోట్లతో ప్రణాళిక రెడీ చేస్తున్నాం, మేము ఇక్కడ అభివృద్ధి చేస్తాం, చూడండి అవకాశం ఇవ్వమంటున్నారు. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాకు అనుభూతి ఎదురవుతుందన్న. మంచిగా స్పందన ఉందన్న. మా అంచనా ప్రకారం 50,000 పైన మెజార్టీతో గెలవబోతున్నారన్న. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు? పచ్చిపాల రామకృష్ణ యాదవ్, నుంచి వచ్చారు? కోదాడ నియోజకవర్గం. ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? పరిస్థితి బాగుందండి. ప్రతి గల్లీలకు పోయినా కానీ ఎమ్మెల్యే కాకముందే మాకు నవీన్ యాదవ్ గారు అనేక సార్లు సహాయం చేశారని చెప్తూ ఉన్నారు. మంచి ప్రజలలో స్పందన ఉంది. ఈ స్పందన చూసి మన నవీన్ అన్న భారీ మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అంటే ప్రజలు ఎక్కువగా ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి చెప్తున్నారు మీకు? సమస్యలు గల్లీలలో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళీ మాకు ఇందిరమ్మ ఇల్లు రావాలి, ఇవే అని రకరకాల సమస్యలు చెప్తున్నారండి. ఆ సమస్యల పట్ల నవీన్ అన్న సానుకూలంగా ఉండు. యువకుడు కాబట్టి, యువనేత కాబట్టి, పేదల మనిషి కాబట్టి ఆయనకు ఆలోచన, ఆయన గెలుపు ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అని చెప్పేసి మేము నమ్ముతాం. అంటే కొన్ని సర్వేలు నవీన్ యాదవ్ గెలవడం తక్కువ అని చెప్తున్నారు కదా, సర్వేలు మీ అభిప్రాయం ఏంటి? సర్వేల మీద లేదండి, ప్రజల నాడిని ఎవరు తేల్చలేరు. ప్రజల నాడి ప్రకారం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తున్నారని చెప్తాను. కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సర్వేల ప్రకారం ముందస్తుగా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఫేక్ సర్వేలు చేస్తున్నారు. ఏ సర్వేనైనా కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాతకి సర్వేలు పెట్టాలి. ఆ సర్వేలే నిజమైనవి. మీకు తెలుస్తూ ఉంది, మీరు ఎంత ప్రజల నాడి పడుతున్నారు, మీరు ప్రజల దగ్గర పోయి వాళ్ళ స్పందన తీసుకుంటారు, మీకే తెలుస్తూ ఉంటుంది కదా. నవీన్ అన్న మంచితనం, నవీన్ అన్న సాయం ఎంతోమంది విద్యార్థులకు కోచింగ్లు ఇప్పించిండు, ఎంతోమందికి సాయం చేసిండు. మరి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేసే వ్యక్తి. ఈ నియోజకవర్గమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుంచి వచ్చినా కానీ మరి సాయం చేసే వ్యక్తిత్వం నవీన్ అన్నది. అందుకనే ఇక్కడి అనేక మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇలా క్యాంపెయిన్కి వచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. నవీన్ అన్న 50,000 మెజారిటీతో పక్కా గెలుస్తున్నారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. మేము ఎందుకంటే గల్లీలో క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నాం కదా. వాళ్ళ ఆలోచన విధానాలు 10 సంవత్సరాలలో కేసీఆర్ రైతు బంధు అని 100 ఎకరాలు ఉండడానికే డబ్బులు వేసింది తప్ప ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ కరెంటు ఫ్రీ, బస్ ఫ్రీ వస్తుంది, సన్నబియ్యం తింటారు, పేదల కళ్ళల్లో వెలుగు చూస్తారు. అందుకనే నవీన్ అన్న గెలుస్తున్న గట్టి నమ్మకం, బలమైన నమ్మకం మాకుందని చెప్పేసి మేము తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.